జత్వానిని పోలీసులు వేధించారన్న చంద్రబాబు. గుడ్లవల్లేరు ఘటనపై సీఎం సీరియస్. ఎర్రచందనం స్మగ్లర్స్ కు హెచ్చరికలు. వర్లరామయ్యపై పరువు నష్టం దావా. జత్వాని కేసులో తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ. ఓ మీడియా సంస్థకి నోటీసులు. సిపి ఆఫీస్ కు ముంబై నటి జత్వాని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు. ఫిర్యాదు ఆధారంగా కేసుల నమోదుకు ఛాన్స్. తిరుమల తరహాలో యాదగిరిగుట్టకి బోర్డ్. ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్. వైసీపీకి మరో 2 ఎమ్మెల్సీల షాక్. పార్టీకి పదవికి కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ గుడ్ బై. ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదన్న అంబటి. గుడ్లవల్లేరులో హాస్టల్ కి సెలవులు. సీక్రెట్ కెమెరాలు దొరకలేదన్న పోలీసులు. కాలేజ్ దగ్గర వైసీపీ నేతల ఆందోళన. గుడ్లవల్లేరు ఘటన బాధాకరం. నూజివీడులో కలుషిత ఆహారం పెడుతున్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న జగన్. 2026 మార్చిలోపు దేవాదుల పనులు పూర్తి. సోనియా చేతుల మీదుగా ప్రారంభోత్సవం. కేసీఆర్ ప్రాజెక్టుల్లో స్కాములు చేశారన్న ఉత్తమ్. ఉత్తమ్ ని సీఎంగా సంబోధించిన రాజగోపాల్. తాను ఏదంటే అది జరుగుతుందన్న నేత. భవిష్యత్తులో అయినా సీఎం అవుతారని కామెంట్. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు కూలుస్తున్నారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దు. సర్కారుకు సలహా ఇవ్వాలని ఖర్గేకి కేటీఆర్ లేఖ. హైదరాబాద్ రామ్నగర్ లో కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా. అక్రమాలు లేవంటూ అడ్డుకున్న యజమానులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి గుడికి వాద్రా మహిళల భద్రత సమస్యగా మారిందన్న ఆవేదన. మగపిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలని సూచన. మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ హస్తగతం. కొత్త మేయర్ అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం. కాంతులు ఎన్నుతున్న నాగార్జున సాగర్. 26 గేట్ల నుండి దూకుతున్న ప్రవాహం. పాలనురుగును తలపిస్తున్న జలదృశ్యం. శంషాబాద్ లో బాలికల ఆందోళన. హాస్టల్ వార్డెన్ వేధింపులపై ఆవేదన. తమను బెదిరిస్తోందని ఆరోపణ. బంగాళాఖాతంలో బలపడుతోన్న అల్పపీడనం. ఏపీలో రేపు ఎల్లుండి వర్షాలు. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అత్యాచారాలపై మోదీకి మమత మరో లేఖ. కఠిన చట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించిన దీదీ. మమత రిజైన్ చేయాలన్న బీజేపీ. బీజేపీలో చేరిన చెంపై సోరెన్. శివరాజ్ హిమంత సమక్షంలో చేరిక. కొడుకుతో సహా పార్టీ మారిన మాజీ సీఎం. సావర్కర్ ను అవమానించి సారీ చెప్పలేదు. రాహుల్లో పశ్చాత్తాపమే లేదన్న మోదీ. శివాజీ విగ్రహం పడిపోవటంపై ఆవేదన. వర్షాలు వరదలతో గుజరాత్ అల్లకల్లోలం. చెరువులను తలపిస్తోన్న ఊళ్లు. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం. పురోన్ ఇండియా టాప్ 10 సంపన్నుల జాబితా. మొదటి స్థానంలో అదానీ, రెండో స్థానంలో అంబానీ. రిచెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్. పారా ఒలింపిక్స్ లో అదరగొట్టిన అమ్మాయిలు. ఒకే రోజు 3 భారతీయులకు పతకాలు. షూటింగ్ లో అవనికి గోల్డ్, మోనాకు కాంస్యం.